ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము పురుషులారా 27వ వచనం. దూరం పెట్టుకొని చదవండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడు. చదవండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ రాయబడిన మాటను అందరూ చెప్పండి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, చెప్పండి అందరూ. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, క్రీస్తు కూడా అంటే పైన మ్యాటర్ ఉందని అర్థం. ఆమె చెప్పండి. క్రీస్తు కూడా అంటే పైన ఏదో జరిగింది. ఏంటది? పురుషుడు భార్యను ప్రేమించినట్లుగా క్రీస్తు కూడా సంఘమును ప్రేమిస్తున్నాడు. స్త్రీ ఏం చేస్తున్నాయి? తన భర్తకు లోబడినట్లుగా సంఘం కూడా సంఘము కూడా ఏం చేయాలి? దేవునికి, యేసయ్యకు లోబడి ఉండాలి. ఆమేన్. ఇప్పుడు భార్య ఏం చేయాలి? భర్తకు లోబడి ఉండాలి. భర్త భార్యను ప్రేమించాలి. అలాగనే ఇక్కడ మనం కూడా చూస్తున్న ఈ సందర్భంలో అటువలే అలాగనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమిస్తున్నాడు. ఆమేన్. సంఘాన్ని ప్రేమించి అది కలంకమైన మచ్చైన డాగైన అలాంటిది ఏమీ లేకుండా ఏమండి మహిమగల సంఘంగా, పరిశుద్ధమైందిగా, నిర్దోషమైందిగా ఉండినట్లు, మహిమగల సంఘంగా ఆయన ఎదుట దాన్ని నిలబెట్టుకున్నట్లు వాక్యంతో ఉదక స్నానం చేస్తున్నాడు. ఆమేన్. దేంతో చెప్పండి? ఈరోజు పాఠం ఏంటంటే మహిమగల సంఘముగా మారుట. 7 విషయాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. మహిమగల సంఘంగా మారుట. మహిమగల సంఘంగా మనం మారాలంటే ఇక్కడ దేని ద్వారా అట? వాక్యముతో ఉదక స్నానం చేయబడుట ద్వారా మహిమగల సంఘంగా మారుతున్నాం మనం. దేంతో ఉదక స్నానం చేయబడాలి? దేంతో ఉతకబడాలి? వాక్యంతో. అందరూ చెప్పండి. వాక్యంతో మనం ఏం చేయబడాలి? ఉతకబడాలి. అనండి. ఏం చేయబడాలి? మచ్చలు, డాగులు అలాంటివి పడితే మనం దేంతో ఉతుకుతాం? సబ్బులు పెట్టి ఉతుకుతాం కదా. ఇప్పుడు మనం దేంతో ఉతుక్కోవాలి? వాక్యంతో ఉతుకు స్నానం చేసుకొని కడుక్కోవాలంట. హల్లెలూయా. వాక్యం అనే సబ్బుతో నేను సాకలవాని సబ్బు వంటి వాడను కానా అని అన్నాడు యేసయ్య. ఏమన్నాడు? నేను సాకలవాని సబ్బు వంటి వాడను కానా అని అన్నాడు. అంటే ఇప్పుడు సబ్బు ఆయనే, మనల్ని శుభ్రం చేసేవాడు ఆయనే. వాక్యం అనే ఉదకంతో, వాక్యంతో ఉతకబడి మరకలు, డాగులు, ముడతలు, కలంకాలు అన్నీ ఏమవ్వాలి? పోవునట్లుగా మనం అప్పుడు పోయి పరిశుద్ధమైందిగా, నిర్దోషమైందిగా, మహిమగల సంఘంగా మనం ఆయన ఎదుట నిలబడడానికి ఏది మనకి అవసరమవుతుంది? వాక్యము. దేంతో అనండి? వాక్యంతో మనం ఉదక స్నానం చేయబడి మచ్చలు, డాగులన్నీ పోయి పరిశుద్ధమైన వారంగా, మహిమ కలిగిన వారుగా మనం మార్చబడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. మహిమ వస్తుంది మనకి. ఈరోజు పాఠం మహిమ గలవారుగా మారాలి, మహిమను పొందాలి, మహిమలో చేరాలి.
మహిమగల సంఘంగా మారాలి, మహిమను పొందుకోవాలి, మహిమలో చేరాలి. అలా అవ్వాలంటే 7 రకాలైనటువంటి అనుభవాలు మనం కలిగి ఉండాలి. మొట్టమొదటిది వాక్యము. వాక్యము ద్వారా మనం మహిమగల సంఘంగా మారుతున్నాం, మహిమను పొందుకుంటున్నాం, మహిమలో చేరతాము. ఆమేన్, హల్లెలూయా. వాక్యం 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 శ్రేష్టమైన చక్కటి వాక్యాన్ని వినాలి. టీవీల్లో చదువుతున్నారని ఎవరు పడితే వాళ్ళ వాక్యం వినకూడదు. ఫోన్లు ఉన్నాయని ఎవరు లైవ్లు పడితే వాళ్ళ లైవ్లు చూడకూడదు. నా మాటలు అర్థమవుతున్నాయా? పెంతుకోస్తు సంఘమైనటువంటి నీవు, పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన సంఘంలో ఉన్న నీవు, పరిశుద్ధాత్మతో నింపబడిన దైవ సేవకులు బోధలు వినాలి నువ్వు. ఆమేన్. వేరే సేవకులు బోధలు నిన్ను దేవుని రాకడకు నిన్ను సిద్ధపరచలేవు. పరిశుద్ధాత్మ అభిషేకంతో నువ్వు నింపబడి పరిశుద్ధాత్మ అనుభవాలతో బోధిస్తున్న బోధలు వింటే ప్రభువు రాకడకు నువ్వు సిద్ధపడతావో. ఫోన్లు ఉన్నాయి కదా, లైవ్లని ఎవరు పడితే వాళ్ళు చూసేకండి. నేను చెప్పే వాక్యాన్ని వినండి. లైవ్ వస్తుందా, లైవ్ చూడండి. దైవజనులు సురేష్ అయ్య గారు చెప్పిన వాక్యాలు వినండి. మన గ్లోరియస్ మినిస్ట్రీస్ బ్రాంచ్ సంఘాల్లో చెబుతున్న సేవకులు చెబుతున్న వాక్యాలు వినండి. ఇవి నిన్ను ప్రభు రాకడకు నిన్ను సిద్ధపరుస్తాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన సేవకుని వాక్యాన్ని మీరు వినండి. దాని పోయి ఎల్లయ్య పుల్లయ్య చెప్పే మాటలన్నీ విని సోదిలో పడిపోతారు. మీరు లేనిపోయిన ప్రాబ్లంలో చిక్కుకుంటారు. ఆమేన్. నిర్మలమైన వాక్యాన్ని వినాలి. మీరు ఏ వాక్యం వినాలి? నిర్మలమైన వాక్యం వినాలి. పాలు తాగండి, మంచి పాలు తాగాలి. ఈ మధ్య తల్లిపాలు చాలా శ్రేష్టమైనవి కదండి. తల్లిపాలు ఒకట్లే, అందం పోయిద్దని, ఉన్న అందం పోయిద్దని డబ్బా పాలు ఇస్తున్నారు కొంతమంది తల్లులు. ఒకవేళ పాలు లేకపోతే పాలు ఇచ్చారంటే ఓకే, అందం తరిగిపోయిద్దని, కరిగిపోయిద్దని డబ్బా పాలు ఇస్తున్నారు. డబ్బా పాలు తగ్గి క్యాన్సర్ లేనిపోయిన ప్రాబ్లమ్స్ అన్నీ ఎదుర్కొంటున్నారు పిల్లలు. ప్రియులారా, జాగ్రత్తగా ఉండండి. తల్లిపాలు ఎంత శ్రేష్టమైనయో అలాగనే స్వచ్ఛమైన వాక్యాన్ని నువ్వు వినాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అవి బలం, అవి ఆరోగ్యం. హల్లెలూయా. రెండు రకాలైన పాలు ఉన్నాయి. నిర్మలమైన పాలు ఉన్నాయి, కల్తీ పాలు ఉన్నాయి. ఏవి మనం తాగాలి? నిర్మలమైన పాలు తాగితేనే ఆరోగ్యంగా ఉంటారు. కల్తీ పాలు తాగితే ఆరోగ్యంగా ఉండలేరు కదా. ఇప్పుడు పాలల్లో అన్నీ రకరకాలు కలిపేస్తున్నారండి కదా. యూరియాతో పాలు తయారు చేస్తున్నారు, ఫెవికల్తో పాలు తయారు చేస్తున్నారు. రకరకాలుగా పాలు తయారవుతున్నాయి. ఆ కల్తీ పాలని తాగి లేనిపోయిన జబ్బులు తెచ్చుకొని మనుషులు ఏమండి ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు. శ్రేష్టమైన పాలు మనం, అలానే వాక్యం కూడా శ్రేష్టమైన వాక్యాన్ని మనం వినాలి. ఆమేన్. ఏ నీళ్లు తాగాలి? శ్రేష్టమైన నీళ్లు తాగాలి. కొంటలో నీళ్లుంటే చేపలు బ్రతుకుతాయి. కొంట ఉండాలి, కొంటలో ఏముండాలి? నీళ్ళు ఉండాలి. ఆ నీళ్ళల్లో ఏముండాలి? చేపలు ఉండాలి. అప్పుడు చేపలు బ్రతుకుతాయి. ఆమేన్. కొంట అంటే సంఘం. కొంట అంటే చెరువు అంటే సంఘం. చెరువు అంటే కొంట అంటే సంఘం. దాంట్లో ఏముండాలి? నీళ్ళు ఉండాలి. నీళ్ళు అంటే దేవుని వాక్యం. చేపలంటే ఇప్పుడు ఎవరు చెప్పండి? ఎవడు చెప్పరండి, గట్టిగా చెప్పండి. అడిగినప్పుడు చెప్పండి. చేపలంటే ఎవరండి అన్నా? చెప్పండి బ్రదర్స్. చేపలు కాదా మీరు? తుమ్మింగులాలా? చెప్పరా? మింగేసేవాళ్ళ? చెప్పరండి. చేపలే మనం. ఆమేన్. యేసయ్య చేపలని చెప్పలేదా? చెప్పారు లేదా? మనం చేపల కింద పోల్చాడు. బైబిల్లో చాలా వాటికి మనం పోల్చబడ్డామండి. ఆమేన్. చేపల కింద కూడా దేవుడు మనల్ని పోల్చారు. అప్పుడు ఆ మధ్య మీకు చేపల్లోని 7 పాఠాలు మీకు చెప్పాను. చేపలలోని
7 రకాలైన పాఠాలు. దేవుని చేతిలోకి వెళ్ళిన చేపలు. ఆమేన్. దేవుని చేతిలోకి వెళ్ళిపోతే చేపలు 2 చేపలు ఏమైనాయి? అబ్బా ఎన్ని వేల మందికి పంచబడ్డాయండి, ఆహారంగా మార్చబడ్డాయి. హల్లెలూయా. దేవుని చేతిలోకి వెళ్ళిన చేప, అగ్ని మీద నిప్పుల మీద కాల్చబడిన చేపలు. ఆమేన్. యేసుప్రభువారు వాళ్ళ సముద్రంలో నుంచి వచ్చేసరికి వాళ్ళకి ఆహారాన్ని రెడీ చేశాడు. చేపలు నిప్పుల మీద కాల్చి, అంటే కాల్చబడిన చేప. అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడిన చేపలుగా మనం ఉండాలి. ఇలా మీకు చాలా విషయాలు చెప్పాను. ఇప్పుడు అది సందర్భం కాదు, ముందుకు సాగిపోదాం. వాక్యాన్ని మనం ఏం చెప్పండి, వాక్యం ద్వారా మన దేవుడు మనకి మహిమను ధరింపచేస్తాడు. దేవుని వాక్కు ఎంత ఎక్కువగా వింటే అంత మహిమ నీలో వస్తుంది, అంత మహిమపరచబడతావు, అంత మహిమగా నువ్వు మారుతావు. హల్లెలూయా. మహిమలో చేరడానికి సిద్ధంగా ఉంటావు, మహిమను పొందుకుంటావు. వాక్యం బట్టి. దేని బట్టి? వాక్యం బట్టి. అందుకని వాక్యం వినాలి. ఎప్పుడు వినాలి? సమయం అనక వాక్యం వినాలి, చదవాలి. శుక్రవారం మీకు ఏర్పాటు చేస్తున్నాం, ఆదివారం ఏర్పాటు చేస్తున్నాం, మంత్రిలో శనివారం ఏర్పాటు చేస్తున్నాం. ఏమండి, ఇలాగా విడి రోజుల్లో వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. ప్రియులారా గమనించండి, వాక్యం ఎక్కువగా వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఎక్కువగా మీరు వాక్యాన్ని వింటారో అంత ఎక్కువగా దేవుని మహిమ మీలో ఉంటుంది. దేవుని మహిమ కలిగిన రాకడకు సిద్ధపడతాము. వాక్కు మనలో ఉండటం బట్టి మనం సరి చేసుకుంటాం, వాక్యాన్ని బట్టి మార్పు చెందుతాం. మనం మహిమ మనలో ఏమండి దిగి వస్తుంది. మహిమ గల సంఘంగా మనం మారుతాం. వాక్యాన్ని విని వాక్యం ద్వారా మన జీవితాలు చక్కపరుచుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ 2, రెండో విషయం మీతో మాట్లాడతాను. 8 రోమపత్రిక 8:30 8:30 8:30 రోమపత్రిక, రోమ్ చాప్టర్. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. చూసారా? నీతిమంతులుగా ఎవరిని తీర్చెనో వారిని మహిమపరిచెను. ఎవరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు? ఎలాగున తీర్చబడుతున్నారు నీతిమంతులుగా? యేసుక్రీస్తు రక్తము ద్వారా. ఆయన సన్నిధిలో మనం దీనులుగా మనం మార్చబడటం ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడుతున్నాం. ఆమేన్. ఇద్దరు చర్చికి వెళ్ళారండి. ఇద్దరు వ్యక్తులు చర్చికి వెళ్ళారు. ఇద్దరు చర్చికి వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఒక వ్యక్తి, అతని పేరు పరిసయ్యుడు. ఎవరైనా? ఇంకొక అతని పేరు సొంకరే. పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? వారానికి 2 మార్లు ఉపవాసాలు ఉంటున్నాను, దశమ భాగం ఇస్తున్నాను, అన్ని విషయాలు నేను నమ్మకంగా ఉంటున్నాను. ప్రభువా, నేను చోరుల వలె నేను, దొంగల వలె నేను లేను, చాలా మంచిగా ఉన్నానని ఏమండి పక్కన వ్యక్తిని ఏమండి ద్వేషిస్తున్నట్టుగా, తృణీకరిస్తున్నట్లుగా, చిన్న చూపు చూస్తున్నట్లుగా, ఎగతాళి చేస్తున్నట్లుగా ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి అతన్ని నీతిమంతుడిగా తీర్చాడా? చెప్పండి. తీర్చలేదు. ఎందుకు తీర్చలేదు? నీతిమంతుడిగా తీర్చాలి కదా, అతన్ని నీతిమంతుడిగా తీర్చాలి కదా. తీశారు ఆ సందర్భం ఎవరైనా? నీతిమంతుడిగా తీర్చాలి కదా, ఎందుకని తీర్చలేదు? అంటే అతను చేసేది కరెక్ట్ కాదా? ఉపవాసం ఉండటం అతను కరెక్ట్ కాదా? చెప్పండి, చెప్పరా గట్టిగా. ఉపవాసం ఉండటం కరెక్టా కాదా? మంచిదా కాదా? దేవుని నీతే కాదా? ఉపవాసం ఉండటం దేవుని నీతే, దేవుని క్రమమే. దశమ భాగం ఇవ్వటం దేవుని నీతే, క్రమమా కదా? చెప్పండి. దేవుని నియమం, దేవుని క్రమం. మరి అతను చేసిన తప్పేంటి? ఎందుకు నీతిమంతుడిగా తీర్చలే? వారానికి 2-3 సార్లు నేను చర్చికి వస్తున్నాను అన్నాడు. ఏమండి, మరి అతను రావటం కరెక్టా కాదా? కరెక్టే. మరి ఎందుకు నీతిమంతుడిగా తీర్చలేదు? పక్కన వ్యక్తిని ఎగతాళి చేస్తూ, చిన్న చూపు చేస్తూ, పక్కన వ్యక్తి ద్వేషిస్తూ, అలా చేస్తున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఏం చెప్పాడు చెప్పండి? నీతిమంతుడిగా తీర్చలేదు. నీతిమంతుడిగా తీర్చలేదు. ప్రియులారా గమనించండి,
మీరన్నిటిలో మీరు ఉపవాసాలు ఉంటున్నారా? ఉపవాసాలు ఉంటున్న వాళ్ళు చేతులు ఎత్తండి. అప్పుడప్పుడు ఉపవాసాలు ఉంటున్న వాళ్ళు చేతులు ఎత్తండి. అలవాటు ఉన్నవాళ్ళు ఉపవాసం ఉంటాం. ఓకే, అలవాటేనా దేవేంద్ర? అప్పుడప్పుడు ఇంకా వెనకాల సిస్టర్లు ఉపవాసాలు ఉంటాం అలవాటు ఉన్నోళ్ళు, బ్రదర్స్ చైర్లో ఉన్నోళ్ళు, ఉపవాసాలు ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి. బ్రదర్స్ కూడా అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండరా? ఎప్పుడు ఉండరా? అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు కాదా? ఓకే, కొంతమంది ఉన్నారు, కొంతమంది అసలు. ఎందుకంటే ప్రియులారా గమనించండి, ఉపవాసాలు ఉండటం దేవుని నీతి, దేవుని క్రమమే. యేసుప్రభు ఒక అతను అన్నాడంట, యేసుప్రభువే ఉపవాసం ఉన్నాడు, ఇంకా మనం ఉపవాసం ఉండవసరం అన్నాడట. ఉపవాసాలన్నీ యేసయ్య చేశాడు, మన ఉపవాసాలన్నీ ఎవరి అట? మన కోసం ఆయన అన్ని ఉపవాసాలు ఉండి ఆయనే చేసేసాడు కనుక మనం ఎప్పుడు ఉపవాసం ఉండవసరం లేదు అన్నాడట. రాంగ్, అది రాంగ్. మనం కూడా ఉపవాసాలు ఉండొచ్చు. ఏమంటే ఒక్క పూట తినకపోయిన ఉపవాసమేగా. నా మాట అర్థమైందా? ఎప్పుడు ఒక్క పూట తినకపోయిన ఉపవాసమే. కొంతమంది షుగర్లు ఉన్న వాళ్ళు కూడా ఉపవాసాలు ఉంటున్నారు. షుగర్లు బీపీలు ఉన్న వాళ్ళు కూడా ఉపవాసాలు ఉంటున్నారు. ఒక్క పూట ఉపవాసం ఉన్నది ఎంత అద్భుతమండి. హల్లెలూయా, దేవుడి నీతే. ఇప్పుడు దశమ భాగం ఇవ్వటం దేవుడి నీతి కాదా? మరి ఎందుకు నీతి మంత్రిగా తీర్చలేదు అతన్ని? దశమ భాగం ఇస్తున్నారు మీరు అందరూ. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యవ్వనోళ్ళని ఏం చేయాలి మరి? దీవించునుగాక. ఎందుకోసం దీవించాలి? ఇచ్చేలాగా దీవించాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. దేవుని సొమ్ము తినకండి, జాగ్రత్తమ్మ. కడుపులో గడ్డలు తయారవుతాయి. నిజంగా. వామ్మో, ఇంత అయ్యగారు ఏం చేసుకుంటారు? ఒక అతను చర్చికి 3 బస్తాలు రైస్ ఇద్దాం అనుకున్నాడు, ధాన్యం ఇద్దాం అనుకున్నాడు. వామ్మో, ఇంత చాలా మనకి ఇబ్బందులు ఉన్నాయి కదా, ఒక బస్తా ఉంచుకొని 2 బస్తాలు ఇద్దాం అనుకున్నాడట. తర్వాత ఆ టైం తీరా వచ్చే టైంకి 2 బస్తాలు ఎందుకులే, 2 బస్తాలు ఏం చేసుకుంటారు పాస్టర్ గారు, ఒక బస్తా ఇద్దామని అనుకున్నాడట. తీరా మళ్ళీ ఆ టైం వచ్చేసరికి ఆ ఒక్క బస్తా కూడా ఎందుకు తర్వాత ఇద్దామని అనుకున్నాడు. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారండి. పాస్టర్ గారు ఏం చేసుకుంటాడులే, ఇంత దశం భాగం, ఇంత కానుక అనేది నీ ఆలోచనలో తుడిచిపెట్టేసుకోవాలి. ఆమేన్. ఏం చేస్తారు అన్నది నీ ఆలోచన కాదు. నువ్వు అది ప్రశ్నించడానికి నీకు లేదు అసలు. ఇవ్వటం వరకు నీ వంతు. దేవునికి స్తోత్రం. మళ్ళా పలాంది తీసుకురండి అని కూడా ఇవ్వవసరంలే. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకు చర్చిలో 20 కుర్చీలు మన సంఘంలో బ్రదర్ తీసుకొచ్చారు. ఆ కుర్చీలు బట్టి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా ప్రియులారా గమనించండి, దేవుని సన్నిధిలో దేవునికి ఇచ్చేది దేవుడు చూస్తున్నాడు. తప్పకుండా దేవుడు బ్లెస్ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది వ్యాపారాలు లాంగ్ కొంతమంది వెళ్ళారు, అందుకని కొంతమంది కనబడలే ఈరోజు. దేవుడు మంచి వ్యాపారాలు వాళ్ళకి ఇచ్చి క్షేమంగా నడిపించునుగాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, దేవుని సన్నిధిలో దేవునికిచ్చి భిక్షం ఎత్తుకున్నాడు ఎవరైనా ఉన్నారా? పాడైపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి లేరు. ఇచ్చిన తర్వాత దేవుడు డబుల్ త్రిబుల్ దేవుడు వాళ్ళకి ఇచ్చిన అనుభవాలు ఎన్నున్నాయో. ప్రభువు అన్నాడు, 100 మిమ్మల్ని దీవిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. 100 మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నాడు. గణపరచునుగాక. దేవుని సొమ్ము అస్సలు మీరు వాడుకోకండి. మీరెవరైనా వాడుకొని తింటున్నట్లయితే జాగ్రత్త సుమ.
ప్రతి బల్లారాధనప్పుడు దేవుని సన్నిధిలో తీసుకొచ్చి సేవకులకు ఇచ్చి ప్రార్థన చేయించుకోవాలి. ఆమేన్. అలా అది దైవికమైన క్రమం. అది ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అంటే నెల దాకా ఉంచుకుంటారు, వాళ్ళ దగ్గర అయిపోతుంటాయి కాబట్టి మధ్య మధ్యలో వారం వారం వాళ్ళు ఇవ్వచ్చు. ఉద్యోగాలు చేసేవాళ్ళు నెల నెల కరెక్ట్గా దేవుని సన్నిధిలో తీసేవ్వాలి. ఆమేన్. నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇతను ఇస్తున్నాడు, దశంభాగం ఇస్తున్నాడు, ఉపవాసాలు ఉంటున్నాడు, వారానికి 2 మార్లు వస్తున్నాడు చర్చికి. కానీ అన్ని చేసి పక్కన వ్యక్తిని ద్వేషిస్తే దేవుడు నీతిమంతుడిగా ఎంచుతాడా? చెప్పండి బ్రదర్, చెప్పండి సిస్టర్స్. ఇవన్నీ దేవుని క్రమం అండి. ఒట్టి చేతులతో సన్నిధికి రావచ్చా? చెప్పండి. వట్టి చేతులతో రావచ్చా చర్చికి వచ్చేటప్పుడు? ఆఖరికి బైబిల్ కూడా తెచ్చుకోరు. ఇక్కడ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా? యేసునామములో మారు మనసు వచ్చును గాక. రెండోసారి బైబిల్ తెచ్చుకొని రావాలి. ఆమేన్. మీరు ఎక్కడికి వచ్చేది? సినిమా హాల్కా, ఫంక్షన్కా, పార్కుకా? ఎక్కడికి వస్తున్నారు? జీవంగల దేవుని మందిరంలోకి మనం వస్తున్నాం. ఆమేన్. బైబిల్ తెచ్చుకోవద్దా? కానుకలు తెచ్చుకోవద్దా? ఒక ఆమె ఎందుకు చర్చికి రాలేదంట అంటే, ఒక ఆమె అంటుందండి, కానుక లేక రాలేదట. ఏమి లేక రాలేదట? నీ కానుక దేవుడికి అవసరం లేదు. నీ హృదయం దేవుడికి కానుక కావాలి ముందు. ఆమెన్ చెప్పండి. అలాగే నీ కానుక ఇయ్యొద్దంట్లా నేను. కానుక కూడా సిద్ధపరచుకొని తెచ్చుకుంటారు, వచ్చేవాళ్ళు తెచ్చుకుంటారు కదా. ఆమేన్. ఇప్పుడు వారం అంతట్లో డోకరాకి, చిట్టీకి, పెరుగుకి, కూరకి, రైస్కి అని అన్నిటికీ లైన్గా అన్ని పంచుకుంటూ వేరు వేరు చేస్తావు. అలానే ఇది దేవునికి ముందే సిద్ధపరచుకోవద్దా? వచ్చేటప్పుడు మా నాన్నగారు మేము చిన్నప్పుడు 25 సంవత్సరాల క్రితం మేము కూడా చర్చికి వెళ్తున్నటువంటి ఆ సమయంలో ఒక 50 రూపాయలు. ఇప్పుడు ఇంట్లో 5గురు మేము, మా అమ్మ, నేను, తమ్ముడు, చెల్లి, మా నాన్నగారు, మొత్తం కలిసి 5గురు కదా. ఇంక 50 రూపాయలు అప్పుడు 10 అలా చిల్లర మార్చి ఇచ్చేవాళ్ళు. మా కుటుంబం అందరం కలిపి 50 రూపాయలు కానుకేసేవాళ్ళం. ఆమేన్. అప్పట్లో 25 సంవత్సరాల క్రితం. మరి ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు కొంతమంది? అదే 10 రూపాయలు. ఉన్నప్పుడు 10, చెప్పరండి. ఉన్నప్పుడు 10, లేనప్పుడు అంతేనా? అందుకనే కదా దరిద్రంగా ఉంటున్నారు చాలామంది. అందుకే ఆశీర్వదించబడలేకపోతున్నారు చాలామంది. ఉన్నప్పుడు 10, లేనప్పుడు 10ఏనా? ఉన్నప్పుడు ఉన్నట్టు ఇవ్వాలి మనం. ఆమె చెప్పండి. నా వైపు చూస్తున్నారా? లేనప్పుడు రూపాయి వేసిన దేవుడు నచ్చుతాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. ఎంత అండి ఆశీర్వాదం? ఎంత? రూపాయి. లేనప్పుడు రూపాయి వేసిన దేవుడు ఆయనకి ఇష్టం, నువ్వు నచ్చుతావు. అమ్మా అంటున్నారా? లేనప్పుడు, ఉన్నప్పుడు ఉన్నట్లుగా మనం దేవుని సన్నిధిలో అర్పించాలి. ఇవన్నీ దేవుని నీతే కదా, దేవుని క్రమమే కదా. కానీ అతను నీతిమంతులుగా తీర్చలేదు. ఎన్ని మంచిదే, దేవుని నీతి నియమాలు దేవుడు నియమించిందే. కానీ తోటి వ్యక్తిని మనం ద్వేషించొద్దు. కానీ ఆ సొంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆకాశం వైపు కనులెత్తుడికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ పాపినైనా నన్ను కరుణించండి అయ్యా అని వేడుకున్నాడు. అతన్ని నీతిమంతుడిగా తీర్చాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతించుగా. హల్లెలూయా. ప్రియులారా, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఆమేన్. రోమపత్రిక 3:26 కూడా రాసుకోండి. అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి. రోమపత్రిక 3:26 క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరిచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసం గలవానిని నీతిమంతునిగా తీర్చువాడు. చాలు. ఆ రక్తం ఏం చేస్తుందంటే, విశ్వాసం ఉంచిన వారిని, యేసు ప్రభువుని విశ్వాసం ఉంచిన వారిని నీతిమంతులుగా తీరుస్తుంది.
యేసు రక్తం ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని నీతిమంతులుగా తీరుస్తుంది. హల్లెలూయా. నీతిమంతులుగా తీరుస్తుంది. ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారో వారిని దేవుడు ఏం చేస్తున్నారు? మహిమపరుస్తున్నాడు. పాయింట్ అర్థమైందా? రెండోది ఏంటి చెప్పండి? నీతిమంతులుగా తీర్చబడాలి. యేసు రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తం మనం ఆశ్రయించడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. తర్వాత దేవుని సన్నిధిలో నీతి నియమాలు మనం చేయటం బట్టి నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారో వారిని ఆయన ఏం చేస్తున్నాడు? మహిమపరుస్తున్నాడు. ఆమేన్. వారిని మహిమపరుస్తున్నాడు. అందుకనే రోమపత్రిక 3:23లో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అంటాడు. అండి, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు పాపం వల్ల. కాబట్టి పాపం మహిమను పొందకుండా చేస్తుంది. నీతిమంతులుగా తీర్చబడిన అనుభవం మహిమలో మనల్ని చేరుస్తుంది. మహిమను పొందుకున్నట్టు దోహదపడుతుంది, కారణమవుతుంది. మహిమ గలవారుగా మారుతాం, మహిమను పొందుకుంటాం, మహిమలో చేర్చబడతాం. దేని ద్వారా చెప్పండి? ఒకటి వాక్యం ద్వారా, రెండు నీతిమంతులుగా తీర్చబడటం ద్వారా, యేసు రక్తం ద్వారా. ఆమేన్. వాక్యం ద్వారా, యేసు రక్తం, యేసు ప్రభువు విశ్వాసం ద్వారా, ఆయన రక్తం ద్వారా మహిమపరచబడుతున్నాం మనం, నీతిమంతులుగా తీర్చబడి. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతులుగా తీర్చబడి ఆయన రక్తం ద్వారా. నెంబర్ 3, మూడోది ప్రార్థన ద్వారా మనం మహిమపరచబడుతున్నాం. 2 కొరింథీ పత్రిక 3:7. 2 కొరింథీ పత్రిక 3:7. అందరూ చూడండి. 3:7 ఒకరు చదవండి. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇజ్రాయేలులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా గమనించండి. మూడోది మనం చూస్తున్నాము, ప్రార్థన ద్వారా మనం మహిమపరచబడతాము, మహిమను పొందుకుంటాము, మహిమలో చేర్చబడతాము. ప్రార్థన ద్వారా మోషే ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ముఖరూపం మారిపోయింది. ముఖం మహిమతో ప్రకాశించింది. ముఖం ఏం చేసింది? మోషే ముఖం ప్రకాశించింది. చూడలేకపోతున్నారని ముసుగేసుకున్నాడు. ఏం వేసుకున్నాడు? ఇలా ముసుగేసుకున్నాడు. జనాలు చూడలేకపోతున్నారంట. ముసుగేసుకున్నాడు. జనాలు చూడలేకపోతారంట. అంత శక్తి, అంత మహిమ ఎలా వచ్చింది? ప్రార్థన ద్వారా. చెప్పండి. 40 దినాలు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడు. ప్రార్థన ద్వారా ఏమొచ్చింది? అతను మహిమ. యేసుప్రభువారు కూడా చూడండి, యేసుప్రభువారు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముఖ రూపం చెప్పాలి మారెను అనండి. అయ్యా ఇటు చూడండి, యేసయ్య ముఖ రూపం ఏమైందమ్మా? మారిందా? మన ముఖాలు కూడా ఏమవ్వాలి? ప్రార్థన చేసేవారు ముఖాలు ఏమవుతాయి? ప్రకాశిస్తాయి. హల్లెలూయా. దేవుని మహిమ వాళ్ళలో ఉంటుంది. దేవుని మహిమ వాళ్ళలో ఉంటుంది. ఏముంటుంది? దేవుని మహిమ ఉంటుంది. దేవుని మహిమ వాళ్ళ ముఖాల్లో ఉంటుంది, ముఖాల్లో కనబడుతూ ఉంటుంది. ప్రార్థన చేసేవాళ్ళు తెల్లబడతారు. తెల్ల కావాలని ఉందా? ఎంతమందికి తెల్ల కావాలని ఉంది? చేతులు పైకెత్తండి. తెల్లబడాలి, బాగా తెల్లగా, వైట్, బాగా ఫుల్ బ్యూటీ. ఏమండి? మంచి బ్యూటీగా, ఏమండి? బాగా తెల్లబడి మారాలని ఉందా? వాళ్ళందరూ ఏం చేయాలి ఇప్పుడు? చెప్పాలా గట్టిగా? ప్రార్థన చేస్తే ఏమైద్ది? మంచి వైట్ వచ్చేస్తారు, మీరు మంచి కలర్ వచ్చేస్తారు. ఆమేన్. పైన ముఖం కూడా అండి ప్రకాశిస్తూ ఉంటుంది దేవుని మహిమతో. ఎస్తేరు ప్రార్థనలో గడిపి వెళ్ళటం బట్టి ఆ ముఖరూపం మంచి సౌందర్యంగా మంచి కనబడింది ఆయనకి. హల్లెలూయా. అంతమంది అమ్మాయిలు ఉండగా ఎవరు నచ్చారు? ఎస్తేరు ఒకటే నచ్చింది. ఎందుకు నచ్చిందంటే
ఆమె ప్రార్థన పర్రాలు. ప్రార్థన మనకి అందాన్ని ఇస్తుంది, సౌందర్యం ఇస్తుంది. హల్లెలూయా, ఆమేన్. ప్రార్థన, ఆ ప్రార్థన ఏం చేస్తారు? ఆకర్షిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. పైన కలర్ సంగతి కాదండి, నేను అంతరంగ మహిమ కావాలి మనకి, అంతరంగ సౌందర్యపు మహిమ. ఆమేన్. పైకి నల్లని దాననైనను నేను సౌందర్యవంతురాలను అని చెప్పేసి అని షులమిత అంటది బైబిల్లో. నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలు. నేను ఎండ తగిలిన దానను. ఏం తగిలిన దానను? ఎండ తగిలిన దానం. ఎండ తగిలిన నల్లగయ్యాను, ఎండ తగిలిన దాన్ని పరమగీతంలో ఉంటుంది అన్నమాట. ఏం ఎండ? ఎండ అంటే ఎవరు? సూర్యుడు. చెప్పండి, ఆ సూర్యుడు ఎవరు? యేసయ్య. నీతి సూర్యుడు కాంతి మన మీద పడినప్పుడు మనకి వచ్చేది ఏ సౌందర్యం? అంతరంగ సౌందర్యం. హల్లెలూయా. అదే పరిశుద్ధ సౌందర్యం అంటారు. దేవునికి స్తోత్రం. అది దేవుడు కోరుతున్నాడు. ఆ సౌందర్యం మనకు కావాలి, కానీ ఈలోక సౌందర్యాలు మనకు అవసరంలే. లేనిపోయిన ఏమండి, లేనిపోయిన అన్ని తెల్లగవ్వాలని చెప్పేసి అని లేనిపోయినని తెలియకుండా రాసుకోకండి. తెలుసుకొని మంచిగా తెలుసుకొని రాసుకోండి. ఆమేన్. తెలుసుకొని మంచిగా తెలుసుకొని రాసుకోండి. ఒక అమ్మాయి బాగా నిమ్మకాయ పెట్టింది, ముఖానికి ఏదో పెట్టిందట, మాడిపోయిందండి ముఖం అంతా. అంటే ఆమెకు పడదనుకుంటా, మరి ఏమైందో, కొంతమందికి పడిద్దో మరి ఏమో కానీ మొత్తానికి ఆమెకి ముఖం అంతా మాడిపోయిందండి. చూడటానికి భయంకరంగా తయారు. ఇదివరకన్నా కొంచెం బాగుండేది, ఇప్పుడు చాలా ఘోరంగా తయారైందండి. అందుకే నేను అంటాను, తెలుసుకొని రాసుకోండి ఏమైనా ఉంటే. ఆమేన్. జాగ్రత్తగా కాపాడుకోవాలి. నూనెలో ఆడపిల్లలు మంచిగా నూనెలో వేసేటప్పుడు ఏ పడితే వేసి వేస్తున్నప్పుడు ఏమండి గబాల మీద చిందు పడుతుంటాయి మొక్కల మీద. జాగ్రత్త. సోదరు చెప్పండి, జాగ్రత్తగా. కొంచెం పిల్లలు, యవనస్తులైన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. ఆ కళాయి దగ్గర, నూనె దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. వంటల పనుల దగ్గర నాకంతా నేను సీనియర్ అని చెప్పి అన్నట్టుగా కాకుండా కొన్ని తేడా పడతాయి. ఆ కుక్కర్ అంట లేచిపోయి మొఖను కొట్టుకుంది ఒక అమ్మాయికి. కుక్కరు ఏదది లేచిపోయి అది అలా కొట్టుకుంటానంటే ఈ ఇక్కడి నుంచి ఈ పాటాలు లేచి పడబడి చాలా ఘోరం అండి. ఎల్లికలు పడిపోయింది వెనకాల బ్యాక్ సైడ్. అది వెళ్ళిపోయి దానికి తగిలి మళ్ళీ బోల పడింది. అంత ఫాస్ట్గా చాలా ప్రమాదకరమైనవి ఉంటాయి. కొన్ని మెలకువలుగా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొంచెం మెలకువగా ఉండాలి. కాబట్టి ప్రార్థన ఏం చేస్తాం? మన అంతరంగ సౌందర్యాన్ని కలిగిస్తుంది. హల్లెలూయా. ప్రార్థించేవారు ముఖాలు ప్రకాశిస్తూ ఉంటాయి. మోషే ముఖం ప్రకాశిస్తోంది, మహిమతో నింపడిన వాడుకున్నాడు. మనం ప్రార్థించే వారంగా ఉన్నాం. ప్రార్థిస్తే మనం కూడా మనలో ఏముంటుంది? దేవుని మహిమ. ఆమేన్. ప్రార్థించేవారు వారిలో ఏముంటుంది? దేవుని మహిమ ఉంటుంది. వాళ్ళు మహిమను పొందుకుంటారు. ప్రార్థించేవారు మహిమను పొందుకుంటారు, మహిమలో చేర్చబడతారు, మహిమ గల సంఘంగా మారుతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 4వ విషయం, 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. నేను మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అదిగో చూసారా? మహిమ పొందుచు. దేని చేత? ఆత్మ చేత మహిమ పొందుచు. ఆత్మ చేత మహిమ పొందుచు. అందరు చెప్పండి, దేని చేత? ఇప్పుడు మహిమ మనలోకి ఎలా వస్తుంది? 4వదిగా మహిమ ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత మనం మహిమను పొందుకుంటాము. మహిమగల సంఘంగా మారుతాం, మహిమలో చేర్చబడతాం. దీని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. పరిశుద్ధాత్మ ద్వారా మనం మహిమగల సంఘంగా మనం మార్చబడుతున్నాం, మహిమను పొందుకుంటున్నాం, మహిమలో చేర్చబడుతున్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి మహిమనిస్తున్నాడు. ఆయన రూపులోకి మనం మార్చబడుతున్నాం. ఆయన పోలికలోకి మనం మార్చబడుతున్నాం పరిశుద్ధాత్మ ద్వారా. ఏమండి? మహిమను మనకు మహిమ నుండి
అధికమైన మహిమ. చెప్పండి, మహిమ నుండి అధికమైన మహిమలోనికి మనం నడిపించబడుతున్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా అలా జరుగుతుంది. మహిమ నుండి అధికమైన మహిమలోకి నడిపించబడుతున్నాం. బైబిల్లో జరిగిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. మహిమ నుండి అధికమైన మహిమలోకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కృప నుండి అధికమైన కృపలో నడిపించబడిన అనుభవాలు ఉంటూ ఉన్నాయి. ప్రియులారా గమనించండి, పరిశుద్ధాత్మ ద్వారా మనం మహిమపరచబడుతున్నాం. ఆ మహిమను పొందుకుంటున్నాం, మహిమలో చేర్చబడుతున్నాం. నెక్స్ట్ పాయింట్, 5వది, మేలు చేయుట ద్వారా మహిమపరచబడుతున్నాం, మహిమలో చేరుతున్నాం, మహిమగల సంఘంగా మారుతున్నాం. 2వ తెస్సలోని పత్రిక 1:11-12 వచనాలు. కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ నొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు. మహిమ నొందునట్లు, ఆయన యందు మీరు మహిమ నొందునట్లు, మేలు చేయవలనని, మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచన. చాలు ఆ మాట, మనకు ఆ పాయింట్ చాలు, మనకు ఆ పాయింట్ కావాలి. మహిమ నొందునట్లు. శేఖరన్న, వాక్యం అయిపోయిన తర్వాత తెలు. మహిమ నొందునట్లు. వాక్యం చెప్పేటప్పుడు ఎవరు కదలొద్దు ప్లీజ్, దయచేసి. మహిమ నొందునట్లు మనం ఏం చేయాలట? మేలు చేయాలి. అందరూ చెప్పండి, మేలు చేయాలి. మేలు చేసేవారంగా మనం ఉండాలి. ఎవరికి కీడు చేసేవారంగా ఉండకూడదు. అభిషేకించబడిన వానికి నేను కీడు చేయనని అనుకున్నాడు ఆయన. ఎవరు ఆయన? దావీదు. మేలే చేశాడు కానీ కీడు చేయలేదు. ఎక్కడ? మన తోటి వారికి ఎవరికి మనం కీడు చేయకూడదండి, మనం మేలు చేసేవారుగా ఉండాలి. ఆమేన్. మేలు చేయదు, మంచి చేద్దాం. మంచి మనం చేయటు బట్టి, మేలు మనం ఇతరులకు మనం మేలు చేయటు బట్టి దేవుడు అంటండి తన మహిమలోనికి మనల్ని చేరుస్తాడు, తన మహిమను మనకిస్తాడు. మనం మేలు చేసేవారుగా ఉండాలి. మేలు చేయటంలో విసుగకుండా మనం మేలు చేస్తూ ఉండాలి. చెప్పండి, ఎలాగా? విసుగకుండా మనం మేలు చేస్తూ ఉండాలి. హల్లెలూయా. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానం వెదికి దానిని వెంటాడుము. అది అలాగా ఆ వేలో మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఇంటికి వచ్చిన ఎవరికైనా సరే ఆఖరికి హిందూ వచ్చిన, అడుక్కునే హిందూ ఎవరైనా వచ్చినా ఆఖరికి వాళ్ళకు కూడా సహాయం చేసి పంపించండి. ఆమేన్. మనం వాళ్ళ దాంట్లో మనం పాలు పొందట్లే. వాళ్ళకున్న ఇబ్బందులు బట్టి మనం ఇస్తున్నాం. వాడు ఏమైనా చేసుకొని సిగరెట్ తాగుతాడా ఏమైనా చేస్తాడా మనకు సంబంధం లేదు. అడుక్కోవటానికి వచ్చిన వాడికి ఏదైనా మనం ఇచ్చి మనం పంపించడం మన కర్తవ్యం. మేలు చేయటం మన పని. ఆమేన్. అది దేనికి వాడుకుంటాడో ఇంకా ఆయన ఇష్టం, దేవుడే చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. మేలు చేయటం మన వంతు. ఆమేన్. హల్లెలూయా. మేలు చేయువారుగా మన ఉందుముగాక. సిక్స్త్ పాయింట్, 6వ విషయం, నేను ముగించబోతున్న చివరి మాటలు. 2 కొరింథీ పత్రిక 4:17 ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. 6వ విషయం మీతో మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలగజేయుచున్నది. శ్రమ ఏం కలగజేస్తుంది? నిత్యమైన మహిమను కలగజేస్తుంది. హల్లెలూయా. శ్రమ ద్వారా మనకి మహిమ, శ్రమ మనకేం తీసుకొస్తుంది? మహిమ. శ్రమలలో నుండి వచ్చేదే మహిమ అనండి. దైవజనులు సురేష్ అయ్య గారు కూడా ఎక్కువగా ఈ మాట చెప్తూ ఉండేవాళ్ళు. శ్రమ పడకుండా ఏది ఒక స్థాయిలోకి రారండి ఎవరు. ఆమేన్. ఒక జాబు సంపాదించుకోవాలంటే ఎంతో
శ్రమ ఉంటుంది. ఒక స్థాయిలోకి ఒక వ్యక్తి ఒక పని సంపాదించుకొని ఒక స్థాయిలోకి రావాలంటే చాలా కష్టపడేది ఉంటుంది. ఇప్పుడు ఒక పంట వేస్తే అది మొత్తం కోసే వరకు కూడా దాని కింద ఏముంది, దానికి ముందు చాలా శ్రమ ఉంది. ఆ తర్వాతే ఆశీర్వాదం, మహిమ అనేది కనబడుతుంది అన్నమాట. పంట మన చేతికి వస్తుంది. ముందు శ్రమ ఉంటుంది. ముందు క్లీనర్ కాకుండా ఏమండి డ్రైవరు అవలేడు. ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఉంటుంది మరి. స్టార్టింగ్ నుంచి కష్టపడుతూ ఉంటారు. నంబర్ కానీ, కౌన్సిలర్ అని, ఏమండి అదని ఇదని కష్టపడి పైకి వెళ్తూ ఉంటారు, పై స్థానాన్ని. అలాగే ఏదైనా ప్రియులారా గమనించండి, సేవలో కూడా ఏమండి ఈ మహిమ ఎలా ఉందంటే, ఇంకా ఉండబోతుందంటే కారణం దానికి ముందు శ్రమ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి దాని వెనకాల శ్రమ అనేది ఉంటుంది. పరిచర్య నిలబడటానికి కూడా ఇక్కడ శ్రమ ఉంది. శ్రమపడే అనుభవం మనం కలిగి ఉండాలి. అది మనకి మహిమకి కారణమవుతుంది. సిగరెట్ తాగేవాడు సిగరెట్ తాగకుండా ఉండటం కష్టమే. ఇటు చూడండి నా వైపు. మందు తాగేవాడు తాగకుండా ఉండటం కష్టమే, శ్రమే. మందిరంలో కూర్చోవడం కొంతమందికి ఇష్టం ఉండదు, ఊరికే బయట తిరుగుతుంటారు. వాళ్ళకి తిరగటం అలవాటు, కానీ అలా కూర్చొని మాట్లాడటం కష్టమే. ఇటు చూడండి నా వైపు. శ్రమే, అది కష్టమే. కానీ ఇప్పుడు కొంచెం కాలం నువ్వు కష్టపడితే, శ్రమ పడితే యుగ యుగాలు పరలోక రాజ్యంలో ప్రభుతో నువ్వు ఉంటావు. చప్పట్లు కొట్టు, దేవుని నామాన్ని మహిమపరచు. హల్లెలూయా. ఇటు చూడండి, సిగరెట్ తాగుతా, మందు తాగుతా, ఈ లోకంలో ఎంజాయ్, లగ్జరీ లైఫ్, సుఖభోగాలు అనుభవిస్తా ఈ కొంచెం కాలంలో నువ్వు జీవించాలనుకుంటే ఆ జీవితం యుగ యుగాలు ఈ కొంచెం కాలం అనుభవిస్తావు, యుగ యుగాలు నరకాగ్నిగుండంలో కాలుతావు. అవసరమా? యుగ యుగాలు నరకాగ్నిగుండంలో కాలటం అవసరమా? యుగ యుగాలు ప్రభువుతో ఉండటం అవసరమా? ఏది కోరుకుంటారు మీరు? ప్రభువుతో యుగ యుగాలు ఉండాలనుకుంటున్నారు. ఎంతమంది ఉండాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. ప్రభువుతో యుగ యుగాలు ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఈ లోకంలో కొన్నిటిని త్యాగం చేయాలి. చెప్పండి, కొన్నిటిని త్యాగం చేయాలి. తాగుణ్ణి అన్నా ఏం చేయాలి చెప్పండి? దేవేంద్ర అన్న, నోయల్ అన్న చెప్పండి. త్యాగం విడిచిపెట్టాలి. అయ్యా ఏం చేయాలి? పక్కన ఇస్తరయ్యా చెప్పు. నేను చేతులు చూపించే వాళ్ళు తాగే వాళ్ళని కాదండి. అన్న తాగే వాళ్ళకెళ్ళే చేయి చూపిస్తున్నాడేమో అనుకున్నారు. గమనించాలి. నో మామూలుగా అలా అన్నానంటే అన్న తాగుతున్నట్టున్నారు, వాళ్ళ గురించి వాళ్ళ పేరు ఎత్తుతున్నాడు అనుకున్నారు కావాలనా? నో అలా మీరేం ఫీల్ అవ్వకండి. అన్న శేఖర్ అన్న చూసా, శేఖర్ అన్న తాగడు, శేఖర్ అన్న అంటలే నేను, పిలుపన్నా కదా. ఇదివరకు తాగేవాడేమో, ఇదివరకు అలవాట్లు ఉన్నాయి, మారారు ఇప్పుడు మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారిన నా జీవితాన్ని మలచుము నీకనుకూలముగా, అందుకే ఈయన ఆరాధన, అందుకో ఈయన ఆలాపన. మహిమగల మహారాజ మహిమ నీకి కలుగునుగాక. మహిమగల మహారాజ మహిమా 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 నీకే. మహిమా ఎస్ మహిమా 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 నీకే. మరచినాను పలుమార్లు నిన్ను, మరువలేదు క్షణమైన నన్ను.
నిన్ను నన్ను మరచినాను పలుమార్లు నిన్ను మరవలేదు క్షణమైన నన్ను. ఏసై మనల్ని మర్చిపోయి ఉంటే ఏమైపోయే వాళ్ళము ఏమండి? ఏసైకి దూరమైన ఇంటి దగ్గర ఉన్నా కానీ దేవుడు ఇంతవరకు కాపాడుతూ వస్తున్నాడు మనల్ని. ఆమె అలాగని చెప్పని ఇంటి దగ్గరే ఉండకుండా మనం ఏసయ్య ప్రేమను అలుసుగా తీసుకోకుండా జాగ్రత్త కలిగి ఉందుము గాక. ఎలా ఉండాలండి? ఏసయ్య ప్రేమను మనం ఏం కావట్లేదులే, బాగానే ఉన్నాగా, చర్చికి వెళ్ళిపోయిన బాగానే ఉన్నాగా, ఏమండి బ్రదర్? చర్చికి వెళ్ళిపోయిన బాగానే ఉన్నాగా, పనికి వెళ్ళినా బాగానే ఉన్నాగా, మంచిగానే ఉన్నాగా. నో తాగినా బాగానే ఉన్నాగా, తిరిగినా బాగానే ఉన్నాగా, దేవుడు ఏం చేయలేదుగా. నో చూస్తాడు. ఒకసారి దెబ్బ కొట్టాడంటే మనం మంచం పడతాం, లేవకుండా కొడతాడు. దేవుడు అంత కఠినుడా అండి అని మనం ప్రశ్నించే అవసరంలే. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు, అంత రోషం కలిగిన దేవుడు అనే విషయం మనం మర్చిపోవద్దండి. ఆమె నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, మరచినాను పలుమార్లు నిన్ను మరువలేదు క్షణమైన నన్ను, మారిన నా జీవితాన్ని మలచుము నీకు అనుకూలముగా. దేవునికి అనుకూలంగా మన జీవితం మలచబడునుగాక. ఆమేన్. కాబట్టి ఈ లోకంలో శ్రమ పడదాం, కొంచెం కష్టపడదాం. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడని అన్నాడు. కొంచెం కష్టమే, కానీ దాంట్లో ప్రవేశించడానికి, మనం పరలోక రాజ్యం ప్రవేశించడానికి చెప్పాలి మనందరం ఏం చేయాలండి? పోరాడాలి, కొంచెం శ్రమ పడాలి, కొంచెం కష్టపడాలి. ఆ శ్రమ మనకి మహిమకు కారణం. మహిమలో చేర్చబడుతున్నాం మనం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? శ్రమ పడదామా సిస్టర్? చెప్పండి. సంజయమ్మ, హృదయ చెప్పురా తల్లి. శ్రమ పడదామా? రానమ్మా చెప్పు. కష్టపడదామా? అబ్బో ఎండకు భయపడిపోతున్నాం మనం. 12:30 కల్లా క్లోజ్ అయిపోద్ది, 12:30 కల్లా ముగింపే. మే నెల ఇప్పుడు స్టార్ట్ అయింది, కొంచెం పెరిగే కొంది 12 గంటలకే ముగించేస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బల్లారాధన కనుక ఒక 10 నిమిషాలు అటు ఇటులో అవుతుంది. ఓకే, మనం ముగించుకునే సిద్ధంగా ఉన్నాం. చివరి మాటలో ఏడో విషయం, నిరీక్షణ కలిగిన వారు మహిమ పొందుకుంటారు, మహిమలో చేర్చబడతారు, మహిమ గల సంఘంగా మారుతారు వాళ్ళు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, 1-4 వరకు మనం చూడగలిగితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సును పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించుదాం. ఆయన మహిమ యందు మనం కూడా ప్రత్యక్షపరచబడతాము. ఆమేన్. ఆ మహిమను మనం పొందుకుంటాము, మహిమ యందు ప్రత్యక్షపరచబడతాం, అక్కడ నిలబడతాం మనం. ఎప్పుడంటే పైనున్న వాటి యందు మనం మనసు కలిగి ఉన్నప్పుడు, నిరీక్షణ కలిగి పైనున్న వాటి మీద మనం మనసు కలిగి ఉన్నప్పుడు, యేసయ్యా ఎప్పుడు వస్తావయ్యా, త్వరగా రండి, నీకోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను సిద్ధపడి అని ఎవరైతే అలా సిద్ధంగా ఉంటారో వారు మహిమ పరచబడతారు, వారు మహిమ గల సంఘంగా మారుతారు, మహిమను పొందుకుంటారు. అలాంటి వాళ్ళు మహిమలో చేర్చబడతారు. హల్లెలూయా. ఒకసారి అందరూ రిపీట్ చేసుకుందామా చెప్పిన సందేశాన్ని? ఒకసారి అందరూ కూడా చెప్పండి లైన్గా. 1, ఎవరు మహిమ గల సంఘంగా మారుతున్నారు? వాక్యము కలిగిన వారు, వాక్యాన్ని అనుసరించి జీవించేవారు. 2 నీతిమంతులుగా యేసు రక్తం ద్వారా తీర్చబడిన వారు. 3 ప్రార్థన అనుభవం కలిగిన వారు. 4 పరిశుద్ధాత్మ కలిగిన వారు. 5 మేలు చేయవారు. తర్వాత 6 శ్రమపడు వారు మహిమగల సంఘంగా మారుతారు. తర్వాత 7
నిరీక్షణ కలిగిన వారు రాకడ కొరకే నిరీక్షణ కలిగి సిద్ధపడుతూ ఎదురుతూ చూస్తూ ఉంటారే, పైన వాటి మీద మనసు పెట్టుకుంటారే వారు. భూ సంబంధం మీద వాటి మీద మనసు పెట్టుకోకుండా అది సంపాదిద్దాం, అది పోగేద్దాం, అది కాకుండా దేవుని కోసం మనం కష్టపడేవారుగా, ప్రయాసపడేవారుగా, నిరీక్షణ కలిగి ఏమండి సిద్ధపడి ఉందముగాక. ఈ అనుభవాలు మనల్ని మహిమగల సంఘంగా మనల్ని మారుస్తుంది. మనం మహిమగల సంఘములో ఉన్నాం ప్రజెంటు. ఆమేన్. గ్లోరియస్ పరిచర్యలు, మహిమగల పరిచర్యల్లో ఏమండి మనందరూ ఉన్నాం. ఆమేన్. గ్లోరియస్ పరిచర్యలు ఏమండి, మహిమగల పరిచర్య, మహిమగల సంఘంలో మనం ఉన్నాం కనుక మహిమగల సంఘములో ఉండి మహిమ లేని వారుగా ఉంటారా? మహిమగల సంఘములో ఉండి మహిమను పొందుకొని వారుగా ఉంటారా? మహిమగల సంఘములో నుండి మహిమలో చేర్చబడిన వారుగా మీరు ఉంటారా? మనం మహిమ కలిగిన వారుగా మార్చబడదాం గాక. అందరూ సిద్ధపడదాం. మోకరించండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.